28 ఫిబ్రవరి తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించడం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిరోజు 9 గంటల నుండి 12 గంటలకు నిర్వహించేటువంటి పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేశాం. దాదాపు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తీసుకున్నట్లయితే 10,976 మంది, సెకండ్ ఇయర్ 10,954 మంది విద్యార్థులకు 33 సెంటర్లు కేటాయించడం జరిగింది. స్థానికంగా మహబూబ్నగర్ టౌన్లో 19 సెంటర్లు ఉన్నాయి. మిగతా సెంటర్లన్నీ వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కావాల్సినటువంటి సిబ్బంది నియామకం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా అబ్జర్వర్లను కూడా దీనికోసం కేటాయించడం జరిగింది. మొత్తానికి ఇంటర్మీడియట్ బోర్డు నియమ నిబంధనల మేరకు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి సెంటర్లో విద్యార్థులకు కావాల్సినటువంటి గాలి, నీరు, వెలుతురు, డ్యూయల్ డెస్కులు, విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పించాం. ప్రతి సెంటర్ నుండి అక్కడ ఉన్నటువంటి వసతులు అన్నీ పూర్తి చేసినట్లు కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా మేము చెక్ లిస్ట్ రూపంలో సమాచారాన్ని సేకరించాం. మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా ఆన్లైన్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి యాజమాన్యం ఇబ్బందులు గురి చేయాల్సినటువంటి అవకాశం లేదు. డౌన్లోడ్ చేసుకొని ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా కూడా, ఫ్యాజిమెయిల్ లేకున్నా కూడా హాల్ టికెట్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా, భయానికి, ఆందోళన గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి చేసినట్లు తెలియజేస్తున్నాం.